ఈ రోజు ప్రపంచ ఎన్జీఓల దినోత్సవ సందర్భంగా జయహో నేషనల్ ఛానల్ సీఎండీ భారతీయ బౌద్ధ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు ఎక్స్ ఆర్మీ రమేష్ రుద్రాని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మెట్రో ఉదయం తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ సీనియర్ రిపోర్టర్ డాక్టర్ వంగాల రంగాచారి నేటి నిఘా జయహో నేషనల్ ఛానల్స్ రిపోర్టర్ కట్టా నరేష్ నాయక్ ప్రముఖ న్యాయవాది అద్దంకి ఆనంద్ కరీంనగర్ జిల్లా ఆధ్యాత్మిక సంఘం జ్యోతిష శాస్త్ర పండితులు సంపత్ కుమార్ మొదలైన వాళ్లు ఘనంగా సన్మానం చేశారు. భారతీయ ప్రపంచ బౌద్ధ సంఘం ఫౌండేషన్ వ్యవస్థాపక డైరెక్టర్ రమేష్ రుద్ర మాట్లాడుతూ మన భారతదేశ వ్యాప్తంగా బుద్ధ విగ్రహాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు ఉన్నత విద్యను పొందడానికి గ్రంథాలయం ఏర్పాటుతో పాటు ప్రభుత్వ ప్రైవేటు విద్యార్థులు ఉన్నతమైన విద్య పొందాలని స్కాలర్షిప్లు ఇవ్వడం, అందులకు నేత్రాలయాలు, వృద్ధులకు ఆశ్రమాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వ్యవస్థాపకులు ఛానల్ జయహో న్యూస్ ఛానల్ రమేష్ రుద్ర సిఎండి గారికి ప్రత్యేక శుభాభినందనలు. ప్రపంచవ్యాప్తంగా ఎన్జిఓల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 27 సందర్భంగా అనేక ఎన్జిఓలకు సేవా కార్యక్రమాలు చేయడం కాదు చేసి చూపెడదామని చెప్పేసి సారు భారతీయ బుద్ధిస్ట్ ఫౌండేషన్ స్థాపించారు. ఈ కార్యక్రమాన్ని భారతదేశమంతటా విస్తరించడానికి మేము కార్యకర్తలుగా వాలంటీర్గా పనిచేస్తాము. అనాథలకు, వృద్ధులకు అండ్ విద్యకు, ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి అంశంలో సారు అయినటువంటి పనిచేస్తాము. ఈ ప్రపంచ ఎన్జిఓ ఆర్గనైజేషన్ రోజును పురస్కరించుకొని ఈరోజు సార్కు ఘనంగా సన్మానించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మన అద్దంకి ఆనందం గారు మరియు రమేష్ రుద్ర సార్ మరియు మా ఎండి గారు ఆకుల రాజేశ్వరరావు గారు సార్ కూడా అందుబాటులో లేరు ఇప్పుడు ప్రస్తుతం. మరియు అలాగే మా మిత్రులు, మీడియా మిత్రులు, మెట్రో అండ్ నేషనల్ ఛానల్ ప్రపంచ బుద్ధ సంఘాన్ని స్థాపించి ఎన్నో రకాల కార్యక్రమాలను దేశవ్యాప్తంగా చేయడానికి కృషి చేస్తున్నారు. అందులైనటువంటి పిల్లలకు, వృద్ధులైనటువంటి వారికి ఆశ్రమాలను మరియు స్కాలర్షిప్లను, పేదవాళ్ళైనటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్ టెస్ట్ పెట్టి వాళ్ళను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నటువంటి మహానుభావులు రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, శుభాభినందనలు మెట్రో ఉదయం ఛానల్ నుంచి తెలియజేస్తున్నాం.